టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న బీఆర్ఎస్ అధ్యక్షతన అందరు లీడర్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. అండ్ అలాగే 25 సంవత్సరాలు కావస్తోంది నేను బీఆర్ఎస్ని ఎప్పుడో డిలీట్ చేసిన. తెలంగాణ రాష్ట్ర సమితిగానే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దగ్గరయ్యారు కాబట్టి ఆ పేరు ఎప్పుడెప్పుడు మారుతుందా అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో నేను మాత్రం టీఆర్ఎస్ అని మాట్లాడతాను. సో టీఆర్ఎస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా నిన్న బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కేసీఆర్ గారు మరి 100 మందితో సభ్యులందరితో కూడా భేటీ అవ్వడం జరిగింది, మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా రోజులు సుమారు 7 నెలల తర్వాత కేసీఆర్ గారు టీఆర్ఎస్ భవన్కి రావడం జరిగింది. సో పార్టీలో ఉన్నటువంటి నేతలందరి మీద కూడా చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. సో పార్టీ బాధ్యతలు కేసీఆర్ తర్వాత అంతే ఆర్గనైజింగ్గా చూసుకోగలరు హరీష్ రావు అని చెప్పి మరి హరీష్ రావుకి కొన్ని పార్టీ బాధ్యతలు అప్పగించే పనిలో కేసీఆర్ గారు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో ఈ మేరకు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఏడాది సంవత్సరం అంటే ఈ వచ్చే ఏడాది మళ్ళా వచ్చే ఏప్రిల్ వరకు కూడా ఈ యానివర్సరీ 25th యానివర్సరీ సందర్భంగా ప్రజా సమస్యలు ఒక్కొక్క సమస్య మీద ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి. బట్ నేను ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎస్ అవినీతి ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళనే అవినీతి చేసిన వాళ్ళనే పక్కన పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? మీ పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలను ఇంకా ఎందుకు మార్చట్లేదు? సో కొత్త వాళ్ళని తీసుకురండి, పార్టీలో కొత్త వాళ్ళని తీసుకురండి, నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులను మండల అధ్యక్షులను మార్చండి. సో పార్టీని నమ్ముకున్న వాళ్లకు అవకాశాలు ఇవ్వండి. సో కొత్త ఫేసెస్ కావాలి తెలంగాణకు. ఈ పాత మొహాలు సో అందరూ కూడా బోర్ కొట్టేసినారు. అందరూ కేసీఆర్లు కాదు, వాళ్ళ మొహం చూసి వాళ్ళు మైకు పట్టుకోగానే చప్పట్లు కొట్టుకుంటూ వినడానికి. సో అందుకే అందరూ కూడా ఎస్ కేసీఆర్ మళ్ళీ రావాలి, కారు మళ్ళీ రావాలి, సారు మళ్ళీ రావాలి అని చెప్పి ఈ విఫలమైనటువంటి కాంగ్రెస్ హామీల వలన బీజేపీ కొత్త గొప్ప సైలెంట్ అయిపోవడం వలన మళ్ళీ బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. కానీ పెరిగినటువంటి బీఆర్ఎస్ని మీరు ఎక్కడెక్కడైతే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో మళ్ళా నియోజకవర్గాల్లో వాళ్ళే తిరుగుతున్నారు. సో వాళ్ళ ముఖాలు చూడడము అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరికి కూడా ఇష్టం లేదు. సో అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా వస్తూ ఉన్నాను. సో మళ్ళీ మీరు ఏదో కార్యవర్గ కమిటీ కూడా వేయాలనుకుంటున్నారని తెలిసింది. అండ్ అలాగే ఇంకొక 10 డేస్లో కూడా కమిటీలు వేసి కొంతమంది నాయకుల్ని ఎన్నుకుంటారు అని చెప్పి కూడా తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే మీరు తీసుకున్నటువంటి డెసిషన్ కరెక్టే. కాకపోతే ఒకవేళ ఈ ఆలోచన లేకపోతే మీ ఆలోచన తీరు మార్చుకోండి. కొత్త వాళ్ళకి పగ్గాలు అప్పచెప్పండి. పగ్గాలు అంటే ఏదో మీ అధ్యక్ష పదవో లేకపోతే మీ కేటీఆర్ పదవో లేకపోతే హరీష్ రావు పదవో ఇవ్వమంటలేము. నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అవినీతి పరులైనటువంటి అవినీతి ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడైతే హత్యా రాజకీయాలు, పోలీస్ డిపార్ట్మెంట్ని పోలీసులను సంకలో పెట్టుకొని ఇష్టానుసారం వ్యవహరించినటువంటి వాళ్ళు ఉన్నారో, సో దళిత బంధుని మింగేసినటువంటి నాయకుడు ఉన్నాడో, డబల్ బెడ్రూమ్ కేవలం వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తలకే ఇచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రజలని పట్టించుకోనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అప్పనంగా ప్రజల సొమ్ముని కొల్లగొట్టినటువంటి మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ప్రశ్నించిన వాళ్లకు జేబులలో గంజాయి పొట్లాల ప్యాకెట్లు పెట్టి వాళ్ళ మీద అడ్డుగోలుగా కేసులు పెట్టి పోలీసులతో లాఠీ చార్జీలు చేయించిన వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళెవరో నాకన్నా బాగా మా కేసీఆర్ గారికే తెలుసు. సో మీకు ప్రత్యేకంగా వాళ్ళ పేరు నేను చెప్పక్కర్లేదు. సో ఎవరిని మార్చాలి, ఎవరిని ఉంచాలి, మరి మీరు వాళ్ళని బతిమలాడుకుంటారా లేకపోతే కొన్ని రోజులు స్క్రీన్లోకి రావద్దని చెప్తారా అనేది మీ పార్టీ హెడ్ఏక్, మీ హెడ్ఏక్. సో ఫస్ట్ నుంచి కూడా నేను అదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. సో మరి 10 డేస్లో మరొక మీటింగ్ అంటున్నారు. మొత్తం కూడా ఈ పంచాయతీ ఎలక్షన్స్ లోపల లీడర్స్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తామని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఒకవేళ అదే గనక జరిగితే ఇక మీ బీఆర్ఎస్ పార్టీకి తిరుగు ఉండదు అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.